ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ప్రార్థించారో, ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ దీవించి అయా అడుగుతున్న ప్రతి అక్కరకు సమాధానము దయచేయండి. ప్రభువా, ఇదిగో గర్భఫలము లేక ఎంతోమంది సహోదరులు అయా కృంగిపోతున్నారు, కన్నీటితో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభువా, ఇప్పుడే గొప్ప బహుమానం వారికి అందించండి. హాస్పిటల్ బెడ్స్ మీద అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని అయా ఇదిగో ఇప్పుడే నీవు ముట్టి స్వస్థపరచండి. నీ సహాయం కోసం వారు ఎదురు చూస్తున్నారయ్యా. నీ కృప చొప్పున వారికి స్వస్థత దయచేయమని అడుగుతూ ఉన్నాం. విడుదల లేని వారికి విడుదల, ఆర్థికంగా చితికిపోయిన వారికి బలాన్ని చేకూర్చండి అయా. ఇదిగో ఇళ్లల్లో చీకటి అలుముకుని, కుటుంబంలో చీకటి అలుముకుని కృంగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు అయా. ఇదిగో కోర్టు సమస్యలు, ఉద్యోగం లేక అయా ఎలాగూ ఎవరెవరు ఏ సమస్యను బట్టి కృంగిపోతున్నారో వారందరినీ కూడా మీరు ఇప్పుడే దర్శించి నీ కృప చొప్పున ఆదరించమని ఇచ్చి నీ ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకుని ఏ విషయాలు ప్రభువా ఇదిగో ఏ సమస్యలు నీ పాదముల చెంత పెడుతున్నామో ఇప్పుడే యేసు నామములో సమాధానమును, విడుదలను, విమోచనను అనుగ్రహించుమని మా ప్రార్థనను అంగీకరించి మాకు సమాధానం ఇచ్చిన దేవా, నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.